నాటుకోడి పులుసు అంటేనే నోరు ఊరిపోయిద్ది కదా. ఈరోజు పొద్దున్నే నాటుకోడి పులుసు చేశాను. అనుకోకుండానే నాటుకోడి కూర మా ఇంటికి వచ్చింది. అంటే తెలిసిన వాళ్ళు మా మరిది గారే తీసుకొచ్చి ఇచ్చారు మాకు. అందుకు ఈరోజు మళ్ళీ డ్యూటీ ఉంది మా హస్బెండ్కి. ఇంక పొద్దున్నే లేచానమాట 5ంటికే. 5ంటికే లేచి మా హస్బెండ్ కోసం కూర వండేసా. అల్లం పేస్ట్ రోట్లో నూరితేనే మా ఇంటికి ఇష్టం. నాకు కావాల్సినవన్నీ ముక్కలు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి, కాజాలు ఉన్నాయి. సో నాకు నోరు ఊరుతుంది వండుతుంటేనే. ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే కదా. నాకు కూడా ఇష్టమే. ఇగురు పెడదాం అనుకున్నా, కానీ పులుసు అయితేనే చాలా బాగుండిద్ది కదా. ఇంకా అన్నం కూర డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి కొంచెం పులుసు పెట్టాను, కొన్ని వాటర్ పోసి. ఇది నాటుకోడి, ఇది పుంజు పందెం కోడి అనమాట. అందుకు వాటర్ పోసి కొంచెంసేపు ఉడికించాను, అల్లం పేస్ట్ వేసి. ముక్క ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను కదా, అది ఇంకా మగ్గుతుంటే ఆ స్మెల్ ఇల్లంతా వచ్చేసింది. మా ఆయన పండుకున్నాడు కూడా లేచి చూసి, అబ్బా భలే స్మెల్ వస్తుంది అన్నాడు. ఇంకా నేను ఇందులోకి అన్ని మసాలాలు వేసాను అనమాట. నాటుకోడి అంటేనే కొంచెం టేస్ట్ ఉండాలని ఉప్పు, కారం, పసుపుతో పాటు ధనియాల పొడి, ఇంకా మసాలా పొడి అంటే చికెన్ పొడి ఉండిద్ది కదా, అది వేసేసాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు నోరు ఊరుతుంది. అది ఉడికిన తర్వాత ముక్క చాలా బాగా ఉడికిందనమాట. వాటర్ పోసి ఉడికించాను కదా, కుక్కర్లో వేయచ్చు కదా అన్నారు. నేనే ఎందుకని అట్లా వేసి ఉడికించాను. చాలా బాగా ఉడికింది, చాలాసేపు ఉడికించాను అనమాట. నాకైతే నోరు ఊరిపోతుంది వండుతుంటే. ఒక ముక్క తిని చూద్దామంటే నాకేమో అంత పొద్దున్నే ఇంకా బ్రష్ చేయాల, మొహం కడుక్కోలేదు కదా, అందుకు వద్దనిపించింది. టేస్ట్ చేయకుండానే వండాను. చాలా బాగా వచ్చింది, భలే నాకైతే నోరు ఊరిపోయింది. ఇంకా తర్వాత చపాతీ చేశాను. హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోయింది, తను క్యారేజ్ కట్టేసి పంపించాను. అందులో టమాటాలు వచ్చినాయి, నాటుకాయలు 50 రూపాయలకి 3 కేజీలు వచ్చినాయి, తీసుకున్నాను. తర్వాత చపాతీ ఒక్కదాన్నే కదా, బాబేమో మంగళగిరి విజయవాడ దగ్గర ఉంటుంది కదా, అక్కడ వెళ్ళిండు కొంచెం వర్క్ ఉండి. ఇంకొకదాన్నే ఉన్నాను కాబట్టి చపాతీ చేసుకున్నాను. నాటుకోడి పులుసులోకి చపాతీ ఎంత బాగుండిద్ది కదా. సో చేసుకొని ఒక్కదాన్ని తినేసాను, ఇంకెవ్వరు లేరు. సో మూవీ పెట్టుకున్నాను. ఇప్పుడు సినిమాలు వస్తాయి కదా ఈ టీవీలో. చపాతీలో నాటుకోడి పులుసు అందులోనే పోసేసి తింటుంటే అబ్బా అంత బాగుందంటే చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తం తినేసాను. తింటుంటే ఇంకా తినబుద్ధి అవుతుంది. చపాతీ కదా, బాగా తినేసాను. సో ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీ చపాతీ ఎలా